కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరికుల గ్రామం శ్రీ వీరభద్ర కాళికా దేవి పిడకలు సమరం భారీగా ప్రజలు రావడం జరిగింది. కర్నూలు జిల్లా మరియు తెలంగాణ కర్ణాటక నుంచి రావడం జరిగింది. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చలివేంద్రాన్ని జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు మరియు డాక్టర్ గడ్డం ఏలియా ముఖ్య అతిథులుగా విచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే మినరల్ వాటర్ చలివేంద్రంను ప్రారంభించారు. ఈరోజు ఆదోని టౌన్ గణేష్ సర్కిల్ నందు మున్సిపల్ చైర్మన్ బోయశాంతి 13వ రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. నాకు న్యాయం జరిగే వరకు ఈ దీక్ష కొనసాగిస్తానని, అదేవిధంగా ప్రతి వార్డులో ఒక్కరోజు దీక్షను ఏర్పాటు చేస్తాను. ఈ నెల 16న అవిశ్వాస తీర్మానానికి నేను భయపడేది లేదు. నాకు ప్రజలు మద్దతు ఉంది. ఆ దీక్షకు వాల్మీకి పోరాట సమితి రాంబాబు నాయుడు సంఘీభావం తెలుపుతూ మా ఆడపడుచుతో మేము మా వాల్మీకులు కలిసికట్టుగా ముందుకెళ్తాం అని తెలిపారు. ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలని ఉద్దేశంతో ఇక్కడ దీక్ష నేను చేసిన తప్పేమి, నా తప్పు లేనిదే నన్ను దించుతున్నాను ప్రజల్లోకి తెలపాలని వీధి వీధిన దీక్ష కొనసాగుతుంది. అమ్మాయి నీకు 4 సంవత్సరాలనే టైం ఇచ్చింది. తర్వాత బయల ప్రకారము మున్సిపల్ చట్ట ప్రకారము నువ్వు దిగిపోవాలంట కదా. తప్పేం అడగడం లేదు. 4 సంవత్సరాలు అంటే టైం నీకు ఇచ్చింది. తర్వాత దిగిపోవచ్చు, వేరే వాళ్ళే ఎక్కొచ్చు అని చెప్పలేరు కదా. చెప్తున్నారు అవతల ఉండొచ్చు కానీ మాకు ఫస్ట్ అయితే చెప్పలేరు కదా. 2.5 సంవత్సరాలు అని చెప్పేమని వాళ్ళు అంటున్నారు. కానీ 2.5 సంవత్సరాలు మాకు చెప్పలే కదా. మాకు చెప్పింటే ఆ రోజు మేము వద్దనుకుంటుంటాం కదా. చైర్మన్ పదవే వద్దనుకుంటుంటాం, వేరే వాళ్ళకి ఇచ్చుకోమని చెప్తుంటాం కదా. ఇప్పుడు ఎందుకు దించుతున్నారు? ఇంతకుముందు ఉండే 2.5 సంవత్సరాలకు దింపేది. అప్పుడు కూడా సరోజమ్మని చేసినప్పుడు దింపుతామండ్రి. ఆ సరోజమ్మని ఎందుకు దింపలేకపోయారు? ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, డబ్బు ఇచ్చినారు కాబట్టి. మేము పేదవాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేం కాబట్టి మనం దించాలని చూస్తున్నారు. రేపు 16వ తారీఖు అవిశ్వాస తీర్మానం గ్యారెంటీ జరుపుతారు కదమ్మా? జరుపుతారు. ఏదైనా కానీ దేనికైనా సిద్ధం. బల నిర్మాణం నువ్వు ఏర్పాటు చేసుకోమా? దేనికైనా సిద్ధం. అట్లన్నా కానీ ఇట్లన్నా కానీ నాకు పదవి మీద వ్యామోహం ఏం లేదు. నేను చేసిన తప్పేమైనా అడుగుతున్నాను అంతే, అంతకు మించి వేరేదేం లేదు. నేను చేసిన తప్పేమిన్నాను, నా తప్పు చూపించి తింటమంటున్నాను అంతే. ఎట్లయినా దేనికైనా సిద్ధమైన. నమస్కారం. ప్రజల సమస్యల కోసం ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ శాంతమ్మ గారు 13వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. మేము కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా మేము వాల్మీకి నాయకులుగా, మాకు వాల్మీకి ఆడపడుచుగా ఆమెకు మద్దతు కొనసాగిస్తూ వచ్చాం. మేము కోరేదేమంటే, మొదటి పాయింట్గా ఈరోజు 4 సంవత్సరాలుగా వారి పరిపాలన సాగించారు. వాళ్ళ భర్త నాగేంద్ర అయితేనేమి, శాంతమ్మ అయితేనేమి నీతి నిజాయితీగా పనిచేశారు. ఆదోని పట్టణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి నీతి నిజాయితీ గల చైర్పర్సన్ మనకు అవసరం కదా. అవసరం లేకుండా కేవలం ఈరోజు 4 ఏళ్ల తర్వాత ఇంక సంవత్సరం మాత్రం ఉంది. మరి ఇప్పుడే ఎందుకు అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నారు? అంటే వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఈమెని ఏదో తప్పు లేకుండా ఏవో వాళ్ళ ఇష్టానుసారం ఆరోపణలు చేసి ఈరోజు ఆమెని అవిశ్వాసం దించాలనుకుంటున్నారు. మేముగా ఒక ఆడపడుచుగా ఆమె దీక్ష కూర్చున్నందుకు మేము మద్దతు కొనసాగిస్తున్నాం. చివరి దాకా 16వ తేదీ వరకు ఏమి జరిగినా అన్నిటికీ సిద్ధమే. కాబట్టి మేము ప్రజలు కోరేది ఒకటే, ఈరోజు ఒక వాల్మీకి ఆడపడుచు నిజాయితీగా చైర్పర్సన్ ఉండడం అవసరం లేదా? ప్రజలకు అప్పీల్ చేయడానికి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వీధులకు రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి నిజాయితీ గల ఒక అధికారిని, ఒక ప్రతినిధిని మనం ఉంచుకోవడం అవసరం, కూడా నిలబెట్టుకోవడం మన బాధ్యత, ప్రజలందరూ బాధ్యతగా మేము కోరుతున్నాం. ఈరోజు 2-3 సమావేశాల కౌన్సిల్లో కూడా బైకట్ చేస్తున్నారంటే ప్రధాన కారణం అంటే బైకట్ ఎందుకు చేస్తున్నారు? నెక్స్ట్ మేము అవిశ్వాసం నెగ్గితే మా అధికారంకి వస్తే మేము వాళ్ళ స్వలాభం పెంచుకోవచ్చు, మా ఇష్టానుసారం పరిపాలించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈరోజు బైకట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ప్రజలందరికీ విన్నవించేది ఏమంటే, కేవలం
ఒక సంవత్సరం కాల పరిమితిని ఎందుకు నిజాయితీ గల ఒక ప్రజాప్రతినిధిని శాంతమ్మ గారికి మద్దతు ఎందుకు ఇవ్వకూడదని మేము అందరికీ విన్నవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రజా తీర్పులో ప్రజాక్షేత్రంలో ఆమె వీధిన ఈరోజు దీక్ష కొనసాగిస్తుంది. ఈ 16వ తేదీ వరకు అన్ని వీధుల్లో ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ అనే మద్దతును ప్రజలకు అప్పీల్ చేస్తుంది. నేను ప్రజలకి అనేక వార్డుల్లో కానీ కాంట్రాక్టులు కానీ ఎవరి నుంచి కూడా అవినీతి పాల్పడలేదు, నిజాయితీగా పనిచేసాం. కాబట్టి మా డబ్బులు పెట్టుకోవడానికి మాత్రం డబ్బులు లేదు, డబ్బు సమస్య లేదు. కాబట్టి నిరుపేదగా ఉన్న ఈరోజు 95 నుంచి ఈ రోజు వరకు మేము కొనసాగిస్తూ కౌన్సిలర్కి గెలుస్తూ వచ్చామంటే ప్రజల మద్దతు ఉంది కాబట్టి, ప్రజల అభిమానం ఉంది కాబట్టి మేము ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా మా నిజాయితీ ఉంది కాబట్టి మాకు మద్దతు కొనసాగుతున్నారు. కాబట్టి అలాంటి మాకు ఈ సంవత్సరం కూడా మాకు కంటిన్యూగా ఉండాలని మేము కోరుతున్నాం. కాబట్టి ప్రజలందరూ మేము మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రామ్ భీమ్ నాయుడు, వాల్మీకి సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ.